బండి మీద పోతా ఉన్నాం అన్న, పోతా ఉంటే బండి ఇటు పడిపోయింది అనుకున్నాం. ఇలాగ పడితే ఏ రేంజ్ లో ఉంటది యాక్షన్ నాకు చెప్పండి. మీకు అర్థమైన అవన్నీ మీ ఊహాగానాలు. ఎట్లా పడితే ఎట్లా కాదు చెప్పండి. పెద్ద లారీ వచ్చి గుద్దింది అనుకోండి, చెప్పండి ఫాస్ట్ గా ఎక్కడ కిలోమీటర్ అవతల పడాలి, ఎక్కడ పడాలి, ఎక్కడేం పడవచ్చు, మన చేతిలో ఉంది. మళ్ళీ ఎందుకు అక్కడ పడలేదు? కిలోమీటర్ దూరంలో పడలేదేమో. యాక్సిడెంట్ జరిగినప్పుడు మన చేతిలో సీసీటీవీలో చూపెడుతుంది కదా యాక్సిడెంట్, లారీ గుద్దినట్టు. అక్కడ ఎక్కడ సీసీటీవీ క్లియర్ అయిపోయింది. ఒకే ఒక సీసీటీవీ ఉంది, పెట్రోల్ బంక్ సీసీటీవీలో. అది కూడా ఎంత ఉందంటే దాని లెన్స్ కూడా జస్ట్ 200 మీటర్స్ వరకే దాని కెపాసిటీ. నాకు అర్థమైంది ఏంటంటే మీరు పోలీస్ వారి యొక్క ఇన్వెస్టిగేషన్ పూర్తిగా చూడలేదని చెప్పి నాకు అర్థమైంది. నేను చూసారా పోలీస్ వారు ఎక్కడైనా నిర్ధారించారా క్లియర్ గా అక్కడ లారీ గుద్దేసి వెళ్ళిపోయిందని? ఇప్పుడు మీరు అన్నారు కదా యాక్సిడెంట్ పడిపోయారు, మొదటి నుంచి అంటా ఉన్నారు, మొదటి నుంచి చెప్తా ఉన్నారండి. చనిపోయి వెళ్ళి ఆ షో డైరెక్ట్ చూసిన వ్యక్తుల నుంచే స్టార్ట్ అయిపోయింది. చూసిన ప్రతి వ్యక్తి చెప్పేదే అది యాక్సిడెంట్ కాదు, చంపేశారని. లారీ గుద్దేసి వెళ్ళిపోయింది అన్నారు కదా. లారీ గుద్దితే వెనకలికెళ్ళి గుద్దితే మళ్ళీ బండికి వెనకాల ఎందుకు డ్యామేజ్ కాలే? ఓకే, ఇప్పుడు మీరు ఏంది అల్టిమేట్ గా లారీ గుద్దలేదని అర్థమైంది. అల్టిమేట్ గా మీరు హత్య చేశారు, లారీ గుద్దలేదని అర్థమైంది. మీరు ఒప్పుకుంటారా? ఓకే, మీరు ఒప్పుకుంటారు కదా, మీరు హత్య చేశారు చెప్తున్నారు కదా. ఇప్పుడు అప్పటిదాకా ఒక అనుమానం ఏముంటే సరే మీరు హత్యని డిసైడ్ అయింది కాదు బ్రదర్, ప్రజలకి క్లారిటీ పోవాలి. రెడ్ కార్ అని చెప్పి చాలా మంది అన్నారు, డౌట్ ఉందండి. రెడ్ కార్ కి దానికి స్లో మోషన్ పోలీసు వాళ్ళు తీసి ఇంత గ్యాప్ ఉందని చెప్పన్నారు. రెడ్ కార్ వెనకాల ఉన్న 4 కార్లు వాళ్ళని కూడా పిలిచి ఇన్వెస్టిగేషన్ చేస్తే వాళ్ళు ఒకలేమో ఇస్రోకి సంబంధించిన వాళ్ళు, ఒకలేమో దర్శనానికి వస్తున్నారు, ఒక్కొక్కరు చెప్పి వాళ్ళకి సంబంధం లేదు. రెడ్ కార్ కి దానికి ఎంత డిఫరెన్స్ ఉందని చెప్పి పోలీసు వాళ్ళు క్లియర్ గా చూపితే రెడ్ కార్ గుద్దింది కాదు, బస్సు గుద్దింది కాదు, దాని తర్వాత లారీ గుద్దింది కాదు. పోలీసు వారే చెప్పింది ఏంటంటే ఆయనే పడిపోయాడు, అక్కడ రాళ్ళు ఉండే తగిలాయేమో అని చెప్పి అన్నారు, కానీ పూర్తిగా వాళ్ళు కన్ఫర్మేషన్ ఇవ్వలేదు. నేనేమంటానంటే నాకు అర్థమైంది, మీరు అల్టిమేట్ గా ఆయన చంపేశారని చెప్తున్నారు, అంతే కదా మీరు చెప్పేది? అదే కదా, వినట్లేదు. నాకు అర్థమైంది సార్, ఎన్ని మాట్లాడిన సరే మీరు అల్టిమేట్ అదే కాదు. ఇంకో అనుమానం మీకు నేను చెప్పలేదు, ఇప్పుడు వేరే మీడియాలో చెప్పాను, మీ మీడియాలో చెప్పాలిగా. చెప్పండి. సేఫ్టీ రాడ్ ఉంది, సేఫ్టీ రాడ్ ఏదైతే ఉందో సేఫ్టీ రాడ్ కి నేను అందుకే అన్నాను, ఇట్లా పడితే ఒకవేళ బండి ఆ స్పీడ్ 80-90 స్పీడ్ 100 స్పీడ్ ఉంటే రాసుకుని వెళ్ళిపోవాలి. అక్కడ రాసుకునే గీతలు ఎక్కడ లేవు. ఒకటి గుర్తుపెట్టుకోండి, యాక్సిడెంట్ ఎందుకు కాదంటారు, రాసుకునే గీతలు ఉండాలి. రాసుకునే గీతలు ఎక్కడ కనబడట్లేదు. ఒకవేళ బండి ఇలా పడినా కూడా పడితే ఇటో అటో పడిపోలేదు, ముందుకు ఇట్లా పడాలి. ఈయన గోయిలకి ఇలా పడితే ఎగిరి అటు పడాలి. ఈయన ఫస్ట్ ఫోటో చూస్తే ఈయన ఇలా ఉన్నాడు, దీనిపైన బుల్లెట్ కనబడుతోంది. అయితే ఇప్పుడు ఆ బుల్లెట్ కి అయితే సేఫ్టీ రాడ్ ఉంటుందో దాని మీద రక్తం ఇలా చిల్లినట్టు కనబడుతుంది. ఇలా మనిషి పడితే దెబ్బలు ఎక్కడ లేవు, తలకాయకే ఉంది. తలకాయ ఇట్లా పడాలి, బండి ఇలా ఉంటుంది, సేఫ్టీ రాడ్ కింద ఉంటుంది, ఇంజన్ కిందకు ఉంటుంది, ఫేసింగ్ కిందకు ఉంటుంది, ట్యాంక్ కిందకు ఉంటుంది. మళ్ళీ రక్తం ఎక్కడికి వెళ్ళి వచ్చింది మీరు చెప్పండి నాకు, రక్తం ఎలా వచ్చింటది? ఓకే చెప్పండి, రక్తం ఎలా వచ్చింది? దానికి చంపేశారంటారు మీరు చెప్పండి. రక్తం ఇప్పుడు ఇలా పడ్డప్పుడు ఆ కింద ఏమైనా కుక్క వచ్చిందా, పంది వచ్చిందా, ఎలక వచ్చిందా, పంది కుక్క వచ్చిందా, మళ్ళీ ఎవరి రక్తం అది? ఈయన రక్తం అని చెప్పి తేలింది డిఎన్ఏలో. ఆ రక్తం మళ్ళీ మడ్గాడికి ఎట్లా వచ్చింది? ఈయన పడ్డప్పుడు బండి ఇలా ఉంది కదా, ఇలా ఉన్నప్పుడు ఏదైతే మడ్గాడ్ ఇటువైపు ఉందో ఆ మడ్గాడ్ ఈయన మీద ఉంది, కానీ దానికి రక్తం లేదు. కానీ ఇటు పైకి ఫేసింగ్ ఏదైతే ఉందో దానికి రక్తం ఉంది. ఓకే, దాంతో ఇంజన్ మీద రక్తం కనబడుతుంది, చిల్లినట్టు. ఓకే, రక్తం అంటుకున్నట్టు లేదు, అది ఇట్లా చిల్లినట్టు. ఇంజన్ పైన ఉన్న ట్యాంక్ కి రక్తం ఇట్లా చిల్లినట్టు ఉంది. ఆ ఫొటోస్ మీకు పంపిస్తాను, చిల్లినట్టు ఉంది. అదే చిల్లుడు పక్కన ఉన్న ఆ ఒక మొత్తం ప్రదేశం మీద రక్తం చిల్లినట్టుంది. రక్తం ఎలా చిల్లింది? ఇంజన్ మీదకి రక్తం ఎట్లా పోయింది, ట్యాంక్ మీదకి రక్తం ఎట్లా పోయింది, ఆ సేఫ్టీ గార్డ్ మీదకి రక్తం ఎట్లా పోయింది? అది ఎట్లా పోయిందో నేను చెప్పనా? ఎక్కువ ఇట్లా పడ్డప్పుడు కింద ఏదో కుక్క ఏదో చచ్చింటే దాని రక్తం అనుకోవచ్చు, కానీ మనిషి తలకి ఇట్లా పడితే ఇంజన్ ఎక్కడ ఉంటుంది, బండి ఎక్కడ ఉంటుంది, ఎగిరేటో వెళ్ళిపోయి ఉంటది. ఆ ఎగిరిపోయినట్టు కూడా లేదు, మనిషి మీద ఉన్నట్టుంది, కానీ రక్తం కనబడతా ఉంది, కర్రలు కనబడతా ఉన్నాయి, కర్రలు కనబడతా ఉన్నాయి, కర్రల మీద రక్తం కనబడతా ఉంది. కూడా నేను చూసా. మీరు డెఫినెట్ గా లా చేసినట్టయితే సూపర్ గా మీరు ప్రాక్టీస్ లో సక్సెస్ అయిపోయేవాళ్ళు. నేను చెప్తాను సార్, లెట్ మీ కంప్లీట్. రక్తం ఎట్లా వచ్చిందని చెప్తాను అంటున్నాను. చెప్పండి. ఈ తలకాయ ఇట్లా బట్టి ఆ ఒక మడ్గాడ్ సేఫ్టీ రాడ్ కి మనకి కొడితే ఇది పగిలిపోయింది కదా, ఇట్లా కొడితే ఏమైంది, తలకెళ్ళి చిల్లి ఇంజన్ మీద పడింది. పక్కన ఉన్న పైన ఉన్న ఎవరు లేవంటారు, చెక్ చేయాలి. పోలీసు వారు ఎందుకు ఇప్పటిదాకా బయటికి పెట్టట్లేదు? ఆ రక్తం ఎట్లా చిల్లిందో చెప్పాలి. అట్లా అయితేనే, లేదా బుల్లెట్ ఆయన మీద ఉంది, ఎవడైనా ముందో వెనకాల పట్టుకుంటే లేపి ఆయన మీద ఇట్లా ఎత్తేసి ఉంటే ఇది పగిలిపోయే రక్తం అంటే చిల్లినాడు కనబడుతుంది బ్రదర్. ఈ కోణంలో ఇన్వెస్టిగేషన్ చేయే సత్తా అంత టెక్నాలజీ ఉన్నా కూడా ఈ వాస్తవాలు బయటకు వస్తలేదు. ప్రజలైన మేమే అనుకోని ఎందుకు చెప్పట్లేదు, మా డౌట్లకి ఆన్సర్ ఎందుకు ఇవ్వట్లేదు? మేమే అనుకుంటాం కదా, అదిగో సీసీటీవీ, ఇదిగో సీసీటీవీ, ఇదే సీసీటీవీ.
ఎన్ని క్వశ్చన్స్ రైజ్ చేసినా, ఎన్ని అనుమానాలు పెట్టినా, ఈ వ్యక్తుల మీద డౌట్ ఉన్నట్టు ఆ వ్యక్తుల్ని పిలిచింది లేదు, విచారణ చేసింది లేదు, ఇన్వెస్టిగేషన్ చేసింది లేదు. ఏదైనా అసలు కొత్త విషయం చెప్పినట్టు కనబడతా ఉందా? ఎక్కడ కూడా లేదు. అదిగో కొత్త సీసీటీవీ వచ్చింది, అది దాటాడు, ఇది దాటాడు, ఇప్పుడు ఇదో కొత్తది తీసుకొచ్చి 6 days తర్వాత ఇది ఎందుకు వచ్చింది ఇప్పుడు స్టోరీ అంటాను. ఇన్ని రోజులు ఏమైపోయింది? పోలీసుల విచారణలో అంటే చేసిన వాళ్ళు అనుకోలేదు, చేసిన వాళ్ళు, హత్య చేసిన వాళ్ళు అనుకోలేదు ఇంత పెద్దగా అవుద్ది, నిరసనలు ర్యాలీలు జరుగుతాయి అని చెప్పి అనుకోలేదు. అయిపోయింది, కథం చేసాం కదా అని చెప్పి అనుకున్నారు. కానీ ఇరుక్కుంటారని చెప్పి అనుకో. ఇప్పుడు ఇరుక్కునేటట్టు కనబడుతుంది. ఇంటర్నేషనల్ లో కూడా శ్రీనివాస్ గారు అని చెప్పి, ఆయన కావేలి శ్రీనివాస్ గారు, ఆయన కూడా ఇంటర్నేషనల్ లెవెల్లో హ్యూమన్ రైట్స్ కేసు ఫైల్ చేస్తా ఉన్నారు. ట్రంప్ దాకా పోయింది, ఎలాన్ మాస్ దాకా పోయింది. ఆల్రెడీ ఇన్ఫర్మేషన్ ఇంటర్నేషనల్ వరకు క్రైస్తవం ఇక్కడ పాస్టర్లను కొట్టి చంపుతా ఉన్నారు, మైనార్టీని కొట్టి చంపుతా ఉన్నారు అని చెప్పి ఇంటర్నేషనల్ దాకా వెళ్ళిపోయింది. ఇప్పుడు ఇరుక్కుంటున్న పరిస్థితి కనబడతా ఉంది. ప్రెజర్ పెరిగిపోతా ఉంది. ఇప్పుడు ఏం చేయాలి? కేసును క్లోజ్ చేయాలి, యాక్సిడెంట్ అని చెప్పి చిత్రీకరించాలి, తాగి డ్రైవ్ చేసామని చిత్రీకరించాలి. అందుకే ఇన్ని రోజులు రాంది. ఇప్పుడు ఈ 2-3 days లో నేను అనుకుంటాను ఎవరినో కొత్తని పెట్టించి డ్రామా షురూ చేశారు, తాగాడు అని చెప్పి. అట్లే కనబడతా ఉందిగా. ఆ పర్సనాలిటీకే డిఫరెన్స్ లేదు కదా బ్రదర్. ఇక్కడ బందోబస్తు కనబడతా ఉన్నాడు ఎవడైతే మందు కొన్నాడు. వాడు చక్కగా బిల్డర్ గా ఫస్ట్ టైం బాడీ బిల్డర్ అన్నందుకు ఇప్పుడు పర్సనాలిటీ తగ్గించి అలాంటి పర్సనాలిటీ పట్టుకొచ్చారుగా, మళ్ళీ దొరికిపోయారు. ఆ హెల్మెట్ తిప్పినప్పుడు అక్కడ జావానే స్టిక్కర్ లేదు, మళ్ళీ దొరికిపోయాడు. అదే బుల్లెట్ చూపెట్టిన బుల్లెట్ మీద ఆ హ్యాండిల్ కి మొబైల్ హోల్డర్ కనబడతా ఉంది. దొంగలు ఏదో ఒక చిన్న క్లూ ఇచ్చి వదులుతారు కదా, దొరికిపోతా ఉన్నారు. వాళ్ళు పోలీస్ వాళ్ళే ఇది రిలీజ్ చేస్తా ఉన్నారు. పోలీస్ వాళ్ళు సీరియస్ తీసుకోవట్లేదు. ప్రభుత్వాలు ఇన్వాల్వ్ అయి ఉన్నాయా? ఇప్పుడు రాజాబోడా అని చెప్పి ఒకడు అమెరికా నుంచి మాట్లాడుతూ ఉన్నాడు, పేర్లు చెప్తా ఉన్నాడు, కూటమి ప్రభుత్వం ఇన్వాల్వ్ అయి ఉందని చెప్పి. ఏమనుకోవాలి? హైదరాబాద్ లో పాస్టర్ కి కూటమి ప్రభుత్వం సంబంధం ఏంటి? హైదరాబాద్ లో పాస్టర్ కదా, ఆంధ్రలో చచ్చిపోయాడు కదా. ఆంధ్ర సోయన్సో నర్సాపూర్ కి సంబంధించిన ఎంపీ భూపతి రాజ్ అని చెప్పి క్లియర్ గా వాడు చెప్తా ఉన్నాడు, నేను అనట్లేదు అది. మళ్ళీ కాంగ్రెస్ గవర్నమెంట్ ఏం చేస్తోంది? మళ్ళీ ఇంకో పేరు ఏం చెప్తా ఉన్నాడు అంటే, ఆయన చెప్పిన మాటలు ప్రాథమికంగా తీసుకుంటారా? నేను తీసుకోవట్లేదు, మాట్లాడకూడదు. కానీ ఇప్పుడు ఆయన ఇస్తున్న హింట్ ఉంటదండి, హింట్ ఉంటదా ఉండదా, దాన్ని తీసుకోవాలా వద్దా? నర్సాపూర్ ఎంపీ కేసు క్లోజ్ అవ్వడానికి ఏ చిన్న క్లూ దొరికినా కూడా దాన్ని ఇన్వెస్టిగేషన్ చేయాలా వద్దా? అది మన బాధ్యత కాదా? ఇంత లక్షల మంది ప్రజలకి ఆన్సరబుల్లా కాదా? గవర్నమెంట్ కి చెడ్డ పేరు వస్తున్నప్పుడు ఆన్సరబుల్లా కాదా? అలా అది కాదని చెప్పి ఎట్లా వదిలేస్తారంట. నేను ఎందుకు లైట్ గా వదిలేస్తున్నా? ఒకటే కోణంలో ఇది యాక్సిడెంట్ అంటే యాక్సిడెంట్ అని ప్రూవ్ చేయడానికే విశ్వ ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు. కానీ చిన్న పిల్లల నుంచి మొదలు పెడతా కూడా ఇది హత్య అని చెప్పి ప్రతి ఒక్కరు అంటా ఉంటే, ఎవరికి ఏం గతి పట్టింది హత్య అని చెప్పడానికి? మాకు వచ్చింది ఏంది, సచ్చింది ఏంటి, మీకేం వచ్చింది, ఏం వచ్చింది అంటా ఉన్నా. అదే హత్య అని చెప్పి ప్రూవ్ చేయడం బట్టి, అవతల ఇరికించుడు బట్టి, అరెస్ట్ చేయడం బట్టి ఎవరికి ఏం వచ్చింది? ఎవరికి రూపాయి వచ్చింది లేదు. న్యాయం కావాలి. నిందితులను అరెస్ట్ చేయాలి. నెక్స్ట్ టైం ఇలాంటివి కాకుండా ఉండాలి. కానీ నిందితుల్ని కాపాడుతూ తప్పుదోవకి కేసుని తీసుకుపోతున్నట్టే క్లియర్ గా కనబడతా ఉంది. కానీ ఎక్కడ కూడా ఇక్కడ స్పీడ్ ఫాస్ట్ ట్రాక్ లో జరుగుతున్నట్టు కనిపించట్లేదు. ఓకే, అంతే. సో అల్టిమేట్ గా మీరు దీన్ని మర్డర్ అని చెప్పేశారు. నేను చెప్పట్లేదు, ప్రపంచం కూడా కూస్తున్నారు. అనుమానము ఒకటి సార్, మీరు ఇన్ని చిన్న చిన్న క్లూ మొత్తం పట్టుకొచ్చారు కదా. నా పర్సనల్ సజెషన్ ఏంటంటే, మీరు లా చేసినట్టయితే తిరుగు లేకుండా మీ ప్రాక్టీస్ సూపర్ చేస్తున్నాను. ఖచ్చితంగా చేస్తాను, కంప్లీట్ చేస్తాను. ఇలాంటి దానికి నిలబడాలి కాబట్టి ఖచ్చితంగా స్టార్ట్ చేస్తాం, కంప్లీట్ చేస్తాం. ఓకే, రైట్. సో ఫైనల్ గా మీరు మర్డర్ అంటున్నారు, అంతే కదా? ఖచ్చితంగా మా విశ్వాసం, మా నమ్మకం లోకం కూడా కూస్తా ఉంది. పోస్ట్ మార్టం రిపోర్ట్ వచ్చేదాకా దాన్ని నేను ఏమంటానంటే, మీ పోరాటం కొనసాగిస్తారా? పోరాటం కాదు, కానీ కళాఖండిగా చెప్పకూడదు. ఓకే, హూ ఐ యామ్ టు డిసైడ్, టేక్ ఎ డిసిషన్. నేను కాదు, ఒక డిపార్ట్మెంట్ ఉంది, లెట్ దెమ్ డు ఇట్. ఓకే, రైట్. సో ఖచ్చితంగా మీరు అన్నట్టుగా అయితే అది హత్య అయితే ఖచ్చితంగా వాళ్ళ కుటుంబానికి న్యాయం జరగాలి ప్రభుత్వం నుంచి అని నేను మనస్ఫూర్తిగా. కుటుంబం ఏం ఎక్స్పెక్ట్ చేయట్లేదండి న్యాయం కావాలని చెప్పి. ఏం న్యాయం చేయగలుగుతాడు? చనిపోయిన ప్రవీణ్ పగడాలను తీసుకొస్తారా? వాళ్ళకి డబ్బు తక్కువ, వాళ్ళకి 100 కోట్లు ఉన్నాయి. చెప్పండి. న్యాయం గురించి వాళ్ళు ఏం మాట్లాడి, నిందితుల్ని అరెస్ట్ చేయాలి, గురి తీయాలి. నిందితులు ఏదో పెద్దవారైనా కానీ నిందితుల్ని అరెస్ట్ చేయాలి. అది మా జస్టిస్, అదొక న్యాయం. నెక్స్ట్ టైం ఇంకోటి కాకుండా ఉంటుంది. ఎంతమంది నోరు నొక్కుతారు నిజాలు మాట్లాడితే? మనధర్మశాస్త్రం కోసమో దాని తర్వాత మీ దానిలో ఉన్న దాన్ని ఎండబెడతా ఉంటే మనుషుల్ని చంపేస్తా ఉంటారా? ఈరోజు ఈయన అయిపోయాడు, రేపు ఇంకోళ్ళు ఉంటారండి. పక్కన కర్ణాటక రాష్ట్రంలో ఉన్న గౌరీశంకర్ అనే ఒక జర్నలిస్ట్ ఎందుకు కాల్ చంపారండి? దేనికోసం చంపారు? కత్తి మహేష్ అందరికీ తెలుసు అది యాక్సిడెంట్ కాదు, చంపేశారని చెప్పి. ఎందుకు చంపారు ఆయన్ని? కత్తి మహేష్ యాక్సిడెంట్ కాదా? యాక్సిడెంట్ కాదా, ఆయన్ని యాక్సిడెంట్ రూపంలో చంపారని చెప్పి తెలుసు కదా, ప్రతి ఒక్కరికి తెలుసు. లోకం కూడా కూస్తా ఉంది. దాంతో ఈయన మాట్లాడుతూ ఉన్నాడని చెప్పి ఈయన గొంతు నొక్కడానికి ఇప్పుడు ఆయన క్లియర్ గా చెప్తా ఉన్నాడు. చిన్నజయస్వామి నర్సాపూర్ ఎంపీతో మాట్లాడాడు, అక్కడి నుంచి అమిత్ షా గారిని పర్మిషన్ తీసుకున్నాడు. ఆయన చెప్తున్న మాటలు నేను కాదు కదా, ఆల్రెడీ ఇచ్చిన మీడియా
N9 టీవీలో కూడా ఆల్రెడీ ఓపెన్ గా టెలికాస్ట్ లైవ్ పెట్టేశారండి. ఆల్రెడీ మీడియాలోకి వచ్చేసింది. నేనేం కొత్తగా దీన్ని తీసుకొచ్చి వాళ్ళ మీద నిందలేసి నాకు చెప్పాల్సిన అవసరం కూడా లేదు. ఆయన చెప్తున్న మాటలు ఎక్కడికి పోయినా కూడా న్యాయం జరుగుద్దా అంటే, ఇంత పెద్ద వ్యక్తులు ఇన్వాల్వ్ అయినప్పుడు ఎక్కడ కూడా న్యాయం జరగదు. సిస్టమ్స్ అని వాళ్ళ చేతిలో ఉన్నప్పుడు ఎవడేం చేస్తాడు? ఓకే, ఏ నేషనల్ హ్యూమన్ రైట్స్ కి పోయినా వాళ్ళ మనుషులు ఉంటారు, ఏ న్యాయస్థానానికి పోయినా వాళ్ళ మనుషులు ఉంటారు, ఏ డిపార్ట్మెంట్ పోయినా వాళ్ళ మనుషులు ఉంటారు. పెద్ద మనుషుల ముందు ఎవరు కూడా నిలబడలేరు. మాలాటోళ్ళు మాట్లాడితే మా గొంతులు కూడా నొక్కేస్తారు రేపు అన్నాడు. ఆల్రెడీ టెక్నిక్ కాల్స్ కూడా స్టార్ట్ అయినాయి. అజయ్ బాబు కిందకే అని చెప్తా ఉన్నాడు, మమ్మల్ని చంపేస్తాను, నాకు ఫోన్స్ వస్తున్నాయి, రేపు నేను కమిషనర్ కలగబోతాను, నాకు మొన్నటి దాకా నాకు కాల్స్ వస్తా ఉన్నాయి, నేను టిప్పర్ పెట్టి తొక్కిచ్చేస్తామని లేపేస్తామని చెప్పి మాట్లాడితే, నిజాలు మాట్లాడితే చంపేస్తారా అండి ఇండియాలో? ఓకే, రైట్. థ్యాంక్ యూ సార్.